లెసన్ ప్రాబ్లమ్స్లో థర్డ్ లెసన్ గ్రావిటేషన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అమ్మ. ప్రాబ్లమ్స్ చూసే ముందు ఈ లెసన్లో ఉన్న ఫార్ములాస్ చూద్దాం. న్యూటన్స్ గ్రావిటేషనల్ లా ఆఫ్ ఫోర్స్ F ఈక్వల్ టు క్యాపిటల్ G ఇంటూ m1 m2 బై d స్క్వేర్. m1 m2 వాల్యూస్ ఇస్తారు, d వాల్యూ ఇస్తారు, G ఇస్తే F క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఆర్బిటాల్ వెలాసిటీ. ఆర్బిటాల్ వెలాసిటీకి మనకి రెండు ఫార్ములాస్ ఉన్నాయమ్మా ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ G స్మాల్ జీలో. ఎందుకంటే మనకి క్యాపిటల్ జీకి స్మాల్ జీకి ఉన్న రిలేషన్ తెలుసు, దాన్ని బట్టి ఇచ్చిన వాల్యూస్ని బట్టి మనం ఫార్ములా యూజ్ చేస్తాం. ఆర్బిటాల్ వెలాసిటీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ gm బై re ప్లస్ హెచ్. మనకి ఇక్కడ శాటిలైట్ అనేది ఎర్త్కి దగ్గరగా ఉన్న ఆర్బిటాల్లో రొటేట్ అవుతుంటే హెచ్ వాల్యూ 0 తీసుకుంటామమ్మా. సో అప్పుడు ఆర్బిటాల్ వెలాసిటీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ gm బై re అవుతుంది. మనకి స్మాల్ జీకి క్యాపిటల్ జీకి రిలేషన్ తెలుసు కదా. స్మాల్ జీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈక్వల్ టు క్యాపిటల్ G ఇంటూ m బై re స్క్వేర్. సో దీని ప్రకారం ఆర్బిటాల్ వెలాసిటీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ G ఇంటూ re అవుతుంది. అలానే ఇంకొక ఫార్ములా ఎస్కేప్ వెలాసిటీ. ఎస్కేప్ వెలాసిటీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ G క్యాపిటల్ M బై re. ఇక్కడ క్యాపిటల్ G అంటే గ్రావిటేషనల్ ఫోర్సు, M అంటే మాస్ ఆఫ్ ద ఎర్త్, re అంటే రేడియస్ ఆఫ్ ద ఎర్త్. సో ఇక్కడ మనం స్మాల్ జీకి క్యాపిటల్ జీకి ఉన్న రిలేషన్ ప్రకారం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే VE ఎస్కేప్ వెలాసిటీ ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ VO ఆర్బిటాల్ వెలాసిటీ. ఫస్ట్ ప్రాబ్లం చూడండమ్మా. 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చారు, వాటి యొక్క మాసెస్ 1 kg 2 kgs, వాటి మధ్య సపరేషన్ 10 centimeters ఇచ్చారమ్మా. సో ఫైండ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్, F వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో గివెన్ డేటా ఇదమ్మా. m1 m2 d వాల్యూ ఇచ్చారు, F వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనకి సెంటీమీటర్స్లోకి ఇచ్చారమ్మా, వాటిని మీటర్స్లోకి మార్చాము. సో మనకి గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి వాల్యూ తెలుసు. క్యాపిటల్ G ఈక్వల్ టు 6.67 ఇంటూ 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేస్తే F ఈక్వల్ టు G ఇంటూ m1 m2 బై d స్క్వేర్. సో G వాల్యూ మనకు తెలుసు 6.67 ఇంటూ 10⁻11 ఇంటూ m1 అంటే 1 ఇచ్చారు, m2 అంటే 2 బై d. ఆ రెండు ఆబ్జెక్ట్స్ మధ్య సపరేషన్ ఎంత అన్నారు? 10 centimeters అన్నారు. మీటర్స్లోకి మారిస్తే 0.1 హోల్ స్క్వేర్. సో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఫోర్స్ కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ న్యూటన్స్లో ఉంటుందమ్మా. ప్రాబ్లం డిటర్మైన్ ద ఆర్బిటాల్ వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆర్బిట్ వెరీ క్లోజ్ టు ద ఎర్త్. Its radius is 6.4 into 10⁶ meters. Acceleration due to gravity is 9.8 meters per second square. ఇక్కడ చూడండమ్మా, ఆర్బిటాల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయమన్నారు. మనకి రేడియస్ ఆఫ్ ద ఎర్త్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూస్ ఇచ్చారు. సో మనం ఇచ్చిన వాల్యూస్ రాసాము చూడండి. ఇక్కడ రేడియస్ స్మాల్ g, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ రాసాము. కనుక్కోవాల్సింది ఆర్బిటాల్ వెలాసిటీ. సో స్మాల్ g ఇచ్చినప్పుడు ఫార్ములా చెప్పాను, ఆర్బిటాల్ వెలాసిటీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ స్మాల్ g ఇంటూ క్యాపిటల్ R. సో స్మాల్ g వాల్యూ 9.8, క్యాపిటల్ R ఇచ్చిన వాల్యూ 6.4 ఇంటూ 10⁶. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఆర్బిటాల్ వెలాసిటీ ఈక్వల్ టు 7.9 వచ్చిందమ్మా. ఇక్కడ మనం కిలోమీటర్స్లో రాసామండి, కిలోమీటర్స్ పర్ సెకండ్. A satellite is revolving in a circular orbit around a planet of radius 7,000 kilometers. Find its orbital velocity if G value on that planet is equal to 9.8 meters per second square. Given values రాసాం చూడండి. రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ ఇచ్చారు, నెక్స్ట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చారు, ఆర్బిటాల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. సో స్మాల్ g ఇచ్చినప్పుడు ఆర్బిటాల్ వెలాసిటీ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ G ఇంటూ R. 9.8 ఇంటూ క్యాపిటల్ R వాల్యూ మనకి 7,000 కిలోమీటర్స్ ఇచ్చారు. దాన్ని మనం మీటర్స్లోకి కన్వర్ట్ చేస్తే 7 ఇంటూ 10⁶. సో మల్టిప్లై చేసి మనం సింప్లిఫై చేసాము అంటే 8,280 కిలోమీటర్స్ వచ్చిందండి. క్యాలిక్యులేట్ ద ఆర్బిటాల్ వెలాసిటీ of a satellite so that it revolves around the earth if the radius of earth equal to 6.5 into 10⁶ meters, mass of the earth equal to 6 into 10⁻24 kgs, and G, capital G equal to 6.67 into
10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఇక్కడ ఆర్బిటాల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఇచ్చారు, మాస్ ఆఫ్ ద ఎర్త్ ఇచ్చారు, క్యాపిటల్ G వాల్యూ ఇచ్చారు. ఇక్కడ చూడండి క్వశ్చన్లో రివాల్వ్స్ అరౌండ్ ద ఎర్త్, ఎర్త్ చుట్టూ తిరుగుతుందండి శాటిలైట్. సో ఇక్కడ మనం హెచ్ వాల్యూ 0 పెట్టేశాము. ఫార్ములా ఆర్బిటాల్ వెలాసిటీ ఈక్వల్ టు √GM/R. మామూలుగా R+H ఉంటుంది, H 0 తీసుకుంటాము. సో ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసామండి. క్యాపిటల్ G వాల్యూ, M వాల్యూ, R వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ 7.5 × 10⁹ km/s వచ్చింది ఆర్బిటాల్ వెలాసిటీ. ప్రాబ్లం, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద జూపిటర్ ఈజ్ 7 × 10⁷ meters and acceleration due to gravity on it is 25.95 meters/s². Find the escape velocity of an object on the Jupiter's surface. ఇక్కడ రేడియస్ ఆఫ్ ద జూపిటర్ ఇచ్చారు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ g వాల్యూ జూపిటర్ మీద ఇచ్చారు. ఇప్పుడు ఎస్కేప్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయమన్నారండి. సో ఇచ్చిన వాల్యూస్ రాసాము. రేడియస్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జూపిటర్ మీద, ఎస్కేప్ వెలాసిటీ కనుక్కోమన్నారు. ఎస్కేప్ వెలాసిటీకి స్మాల్ g ఇచ్చినప్పుడు ఫార్ములా √2 × ఆర్బిటాల్ వెలాసిటీ. ఆర్బిటాల్ వెలాసిటీ అంటే √G × R. సబ్స్టిట్యూట్ చేస్తే √2 × GR. దాన్ని మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 60.8 km/s వచ్చింది.